వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియోలో పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క అద్భుతాల గురించి మనం తెలుసుకుందాం. జేసు సభ సహ వ్యవస్థాపకుడు మరియు ఈ తరం క్యాథలిక్ యువ గురువులకు గొప్ప ఆదర్శుడు అయినటువంటి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడంలో విశ్రాంతి లేకుండా అంకిత భావంతో పనిచేశారు. కాబట్టే పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క జీవితం లక్షలాది మందికి ప్రేరణగా మిగిలింది. ఇటువంటి గొప్ప పునీతుడి యొక్క అద్భుతాల గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే జేవియర్ గారి యొక్క అద్భుతాల్లో మనం చెప్పుకోవాల్సిన అతి పెద్ద అతి ముఖ్యమైన అద్భుతం ఏమిటి అంటే జేవియర్ గారి యొక్క శరీరమే. ఎందుకంటే జేవియర్ గారు మరణించి ఇప్పటికీ దాదాపుగా 600 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ జేవియర్ గారి యొక్క శరీరం అస్సలు కుళ్ళిపోలేదు. 1552 డిసెంబర్ 3న జేవియర్ గారు మరణించిన తర్వాత జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని తాత్కాలికంగా చైనాకి దగ్గరలో ఉన్న షంగ్ చువాన్ ద్వీపంలో ఖననం చేశారు. త్వరగా కుళ్ళిపోవాలి అని జేవియర్ గారి యొక్క శవపేటికలో సున్నాన్ని పోసి మరీ ఖననం చేశారు. కొన్ని నెలల తర్వాత ఆ సమాధిని త్రవ్వి జేవియర్ గారి యొక్క శరీరాన్ని బయటకు తీశారు. ఈ విధంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క శరీరాన్ని సమాధి నుండి 2 సార్లు బయటకు తీశారు. అయినప్పటికీ జేవియర్ గారి యొక్క శరీరం కుళ్ళిపోకుండా ఉంది. మరణం తర్వాత కూడా మానవ శరీరం కుళ్ళిపోకుండా ఉండడంతో క్యాథలిక్ చర్చ్ జేవియర్ గారిని పునీతులుగా ప్రకటించింది. ఇప్పటికీ కూడా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క శరీరం పాక్షికంగా చెక్కు చెదరకుండా ఉంది మరియు భారతదేశంలోని గోవాలోని బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ లో భద్రపరచబడి ఉంది. వారు మరణించిన తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది యాత్రికులను ఆయన ఆకర్షిస్తూనే ఉన్నారు. కాబట్టి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క అద్భుతాల్లో మొట్టమొదటిది అతి గొప్ప అద్భుతం జేవియర్ గారి యొక్క శరీరమే. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క అద్భుతాలలో రెండో అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. జేవియర్ గారు ఒకసారి జపాన్ కు వెళ్లడానికి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో భయంకరమైన తుఫాన్ వచ్చింది. జేవియర్ గారు ప్రయాణం చేస్తున్న ఓడ తుఫాన్ తాకిడికి మునిగిపోవడం మొదలైంది. ఆ సమయంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు వారి దగ్గరున్న సిలువను నీటిలో ముంచి తుఫానును తగ్గించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో తుఫాన్ అలల తాకిడికి జేవియర్ గారి చేతిలో ఉన్న సిలువ జారి సముద్రంలో పడిపోయింది. దానితో జేవియర్ గారు ఎంతో నిరాశతో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. జేవియర్ గారు జపాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు మల్కా సముద్ర తీరంలో ప్రశాంతమైన వాతావరణానికి జేవియర్ గారు సముద్రపు ఒడ్డున అలా నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక పీత సముద్రం లోపల నుండి తన గోళ్లతో సిలువను పట్టుకొని జేవియర్ గారి దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ సిలువను చూసి జేవియర్ గారు సముద్రంలో పడిపోయిన తన సిలువలాగే ఉంది అని గ్రహించి సంతోషంగా పీత దగ్గరికి వెళ్లారు. ఆ పీత ఆ సిలువను జేవియర్ గారి చేతికి అందించింది. జేవియర్ గారు ఆ సిలువను తీసుకొని సంతోషముతో పీత వీపు పైన సిలువ గుర్తుతో ఆశీర్వదించారు. అప్పటి నుండి ఆ సముద్రంలో వీపు పైన సిలువ గుర్తుతో పీతలు కనిపిస్తూ ఉన్నాయి. వీపు పైన సిలువ గుర్తుతో ఉన్న పీత యొక్క బొమ్మను జేవియర్ గారి యొక్క బలిపీఠం పైన ముద్రించారు. జేవియర్ గారు చేసిన అద్భుతాలలో ఇది 4వ అద్భుతంగా గోవా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పటి నుండి జేవియర్ గారు ఇంకా బలమైన సువార్త పరిచర్య చేసి గోవాలో 1,00,000 మందికి జ్ఞానస్థానం ఇచ్చారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క సహాయంతో జేవియర్ గారు బలమైన సువార్త పరిచర్యను కొనసాగించారు. దండయాత్ర నుండి హిందూ రాజ్యాన్ని రక్షించిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క 3వ అద్భుతం గురించి తెలుసుకుందాం. ట్రావెన్కోర్ ఆధునిక తమిళనాడులోనే కొట్టూర్ మరియు పరిసరాల ప్రాంతాలలో జేవియర్ గారు మిషనరీగా పనిచేస్తున్నప్పుడు అనేక అద్భుతాలు చేశారు. 1544లో ట్రావెన్కోర్ ని ఉన్ని కేరళ వర్మ పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో విజయనగరం కెప్టెన్ విఠల్ రావు నాయకత్వంలో విఠల్ సైనికులు ట్రావెన్కోర్ ను స్వాధీనం చేసుకోవడానికి పన్నాగం పన్ని ట్రావెన్కోర్ పైన దండయాత్రకి వచ్చారు. దానితో ప్రజలందరూ భయపడి అక్కడ నుండి పారిపోయారు. దాడికి వచ్చిన విఠల్ రావు సైన్యాలను ఎదుర్కోవడానికి ట్రావెన్కోర్ మహారాజు ఉన్ని కేరళ వర్మ అనేక ప్రయత్నాలు చేశాడు. తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. సైన్యాలను ఎదుర్కోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నాడు ఉన్ని కేరళ వర్మ.
ఆ సమయంలోనే తనకు మంచి స్నేహితుడైన ఫ్రాన్సిస్ జేవియర్ గారు గుర్తుకొచ్చారు. వెంటనే జేవియర్ గారిని సంప్రదించి జేవియర్ గారి ద్వారా పోర్చుగీసుల యొక్క సహాయాన్ని కోరాడు. అయితే అప్పుడు ఫ్రాన్సిస్ జేవియర్ గారు పోర్చుగీసుల సహాయాన్ని తీసుకోకుండానే జేవియర్ గారే డైరెక్ట్ గా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టి చేతిలో సిలువతో ముందుకు వస్తున్న సైన్యం ముందు నిలబడ్డారు. సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి ఒక గొప్ప వెలుగులాగా ఫ్రాన్సిస్ జేవియర్ గారు పట్టుకున్న సిలువ నుండి వెలువడింది. ఆ గొప్ప వెలుగును చూసి సైనికులందరూ భయంతో వెనక్కి పారిపోయారు. అలా వెనక్కి పారిపోయిన సైనికులు కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత అదును చూసుకొని జేవియర్ గారు ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా ఇల్లంతా నిమిషాలలో మంటలు వ్యాపించాయి. ఎగిరే మంటలు, తీవ్రమైన వేడితో ఫ్రాన్సిస్ జేవియర్ గారు లోపలే ఉక్కిరిబిక్కిరయ్యారు. అయినా కూడా భయపడకుండా మోకాళ్లపై ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. గంటలోనే ఇల్లంతా కాలిపోయింది. అది చూడడానికి వచ్చిన వారు ఫ్రాన్సిస్ జేవియర్ గారు కూడా లోపల కాలిపోయి మరణించారు అనుకున్నారు. ఇంటి లోపల ప్రార్థన చేస్తున్న జేవియర్ గారికి మాత్రం ఒక్క గాయం కూడా కాలేదు. అది చూసి అక్కడ చేరిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఫ్రాన్సిస్ జేవియర్ గారు ట్రావెన్కోర్ ప్రజలను రాబోయే దోపిడీ, బెదిరింపులు, హింస మరియు మరణం నుండి రక్షించారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క ఆధ్యాత్మిక శక్తి మరియు దేవుని పట్ల భక్తికి బాగా ఆకర్షితుడైన ట్రావెన్కోర్ ఉన్ని కేరళ వర్మ కృతజ్ఞతగా జేవియర్ గారికి కొంత భూమిని కానుకగా ఇచ్చాడు. దానితో జేవియర్ గారు అక్కడ నివసించే క్రైస్తవుల కోసం ఒక చర్చిని కట్టించారు. ఆ చర్చి పైన ఒక సిలువను కూడా ఆశీర్వదించి పెట్టారు. ఆ తర్వాత ఆ సిలువ దగ్గర ప్రార్థన చేసుకునేవారు అనేక అద్భుతాలను పొందుకున్నారు. ఈ విధంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు అన్ని మతస్థులకి సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవారు. జేవియర్ గారి యొక్క 4వ అద్భుతం గురించి తెలుసుకుందాం. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు అనేక అద్భుతాలు చేసి చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగేవారు. జేవియర్ గారు దక్షిణ భారతదేశంలో సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు కోయంబత్తూరులోనే పెర్లీ ఫిషరీ కోస్ట్ లో ఒక చిన్న చర్చిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో బావిలో మునిగి చనిపోయిన ఒక బాలుడిని తీసుకొని చాలా మంది ప్రజలు దేవాలయం లోపలికి వచ్చారు. ఆ బాలుడు తల్లి ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క కాళ్లపైన పడి తన బిడ్డను బ్రతికించమని కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఒక చిన్న ప్రార్థన చేసి ఆ చిన్న బిడ్డను చేయి పట్టుకుని లేవమని చెప్పారు. ఆ బాలుడు వెంటనే లేచి తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఈ విధంగా జేవియర్ గారు వారి యొక్క సువార్త పరిచర్యలో దేవాది దేవుని సహాయంతో అనేక అద్భుతాలు చేస్తూ ఉండేవారు. జేవియర్ గారి యొక్క 5వ అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు మిషనరీ పనిలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశాలలో ఇది ఒకటి అని ప్రజలు చెప్తూ ఉంటారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారికి అధికారికంగా ఏ భాషలోనూ శిక్షణ లేదు. అయినా కూడా అనేక భాషల ప్రజలతో జేవియర్ గారు చాలా సులభంగా మాట్లాడేస్తూ ఉంటారు. జేవియర్ గారి యొక్క ప్రయాణం భారతదేశం, జపాన్ మరియు మల్కా ద్వీప సమూహంలోనే సాగింది. ఆ ప్రాంతాలలో స్థానికంగా మాట్లాడే లోకల్ భాష మరియు పోర్చుగీస్ భాష మరియు పోర్చుగీస్ నుండి చాలా భిన్నమైన భాషలు మాట్లాడే ప్రజలు అక్కడ నివసిస్తూ ఉండేవారు. అయినా కూడా జేవియర్ గారు దైవిక జ్ఞానంతో భాషలు తెలియకపోయినా అక్కడ ప్రజలకు అర్థమయ్యేలా క్రైస్తవ మతాన్ని బోధించేవారు. ఆయన నేర్చుకోని భాషల్లో కూడా సువార్తను చక్కగా ప్రకటించగలిగేవారు. అందుకే అక్కడుండే ప్రజలందరూ కూడా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారికి నాలుక వరం ఉందని, భాషల బహుమతిని పొందుకున్న ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రజలు గౌరవిస్తూ ఉండేవారు. ఈ విధంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు చేతిలో ఒక పెద్ద సిలువని, మరొక చేతిలో గంటను మోగించుకుంటూ వీధుల వెంట వెళుతూ ప్రజలను చక్కగా ఆకట్టుకుంటూ ఉండేవారు. జేవియర్ గారికి భాష తెలియకపోయినా కూడా వారికి అర్థమయ్యే రీతిలో సువార్తను బోధించగలిగేవారు. ఈ విధంగా జేవియర్ గారు భారతదేశ ప్రజలలో చక్కగా కలిసిపోయి భారతదేశంలో కొన్ని లక్షల మందిని క్రైస్తవులుగా మార్చి గొప్ప సువార్త పరిచర్యను కొనసాగించారు. జేవియర్ గారి యొక్క 6వ అద్భుతం గురించి తెలుసుకుందాం. అది సెయింట్ పాల్స్ చర్చ్. ఒకప్పుడు అది సెయింట్ పాల్స్ కాలేజీగా ఉండేది. అప్పట్లో సెయింట్ పాల్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు పనిచేసేవారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు ఆ కాలేజీ పక్కనే చిన్న కుటీరము ఉండేది. ఆ కుటీరంలో జేవియర్ గారు ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అయితే జేవియర్ గారు మరణించిన తర్వాత సెయింట్ పాల్స్ కాలేజీని సెయింట్ పాల్స్ చర్చ్ గా మార్చేశారు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చర్చ్ కూడా శిథిల వ్యవస్థకి వెళ్లిపోయింది. ఈ దేవాలయానికి కుడివైపున ఒక బావి ఉండేది. సెయింట్ పాల్స్ కాలేజ్ మరియు సెయింట్ పాల్స్ చర్చ్ కూడా శిథిల వ్యవస్థకి వెళ్లిపోయినప్పటికీ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఎప్పుడూ ప్రార్థన చేసుకునే చిన్న కుటీరము మరియు జేవియర్ గారు ఉపయోగించిన బావి మాత్రం అలాగే ఉండిపోయాయి. పోర్చుగీస్ ప్రభుత్వం 1859లో ఈ బావికి మరమ్మతులు చేపించి 1884 నుండి ఈ బావిని వాడడం మొదలుపెట్టారు. ఆ బావిలో నీరు చాలా మురికిగా ఉండేవి. మురికిగా ఉన్నప్పటికీ ఆ నీటిని తాగిన వారికి ఎటువంటి అనారోగ్యాలు కలిగేవి కాదు. అయితే అక్కడే ఉన్న ఒక వృద్ధ మహిళ చెప్పిన దాని ప్రకారం ఆ బావిలో నీరు తాగిన వారు అనేక అద్భుతాలు పొందుకుంటున్నారని, అనేక సార్లు ఆ బావిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని 3 రోజుల తర్వాత కూడా సజీవంగా బయటకు తీసుకొస్తున్నారు అని తెలియచేశారు. అనారోగ్యంతో బాధపడే అనేక మంది విశ్వాసులు అక్కడికి వచ్చి ఆ బావిలో నీటిని తాగి ఆ నీటితో స్నానం చేసి కొంతమంది నీటిని బాటలతో ఇంటికి తీసుకొని వెళుతున్నారు అని తెలియచేశారు. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క గౌరవార్థం జరిగే 9 రోజుల నవదిన ప్రార్థన సమయంలో ఆ బావిలో నుండి నీరు తీసినప్పుడు నీరు చెదిరిపోయినా కూడా పైనుండి చూసే వారికి గుండ్రంగా వెండి రంగు చంద్రుడు కనిపిస్తున్నాడు అని చుట్టుపక్కల ఉన్న ప్రజలు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. జేవియర్ గారు బ్రతుకున్నప్పుడు మరియు మరణించిన తర్వాత కూడా దేవుని యొక్క సహాయంతో అనేక అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నారు. దేవుడు జేవియర్ గారిని తన సువార్త పరిచర్య కొరకు ఎన్నుకున్నారు కాబట్టి జేవియర్ గారు కూడా వారి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి దేవుని యొక్క సహాయంతో నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఈ రోజు లక్షలాది మందిని ఆయన ఆకర్షించగలుగుతూ ఉన్నారు. జేవియర్ గారి ద్వారా ఎంతో మంది ప్రజలు క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడుతూ ఉన్నారు. ఇవి ఈ రోజు మన జేవియర్ గారి యొక్క అద్భుతాలు. జేవియర్ గారి గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నవి కాబట్టి తప్పకుండా జేవియర్ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని మేము ఆశపడుతూ ఉన్నాము. ఇది ఈ రోజు మన వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి జేవియర్ గారి యొక్క ప్రార్థనా సహాయంతో మనందరం కూడా దేవుని యొక్క సేవలో బలంగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను.